మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ లక్ష్మణ్ కుమార్ గా మొన్న 4 నెలల కింద చేతి గుర్తుగా దయచేసి మీ అందరికి దండం పెడితే మీరు నన్ను ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యే చేసినమ్మా. మీ జీవితంలో కూడా నేను 15 సంవత్సరాలకి వెళ్ళి ఊరిదా కృష్ణ ఇక్కడనే ఉన్నామా, ఎక్కడికి పోలే, ఏ పార్టీని మారలే, ఏ పార్టీ దగ్గరికి పోలే. ఎందుకంటే అమ్మా పేదవాళ్ళకి ఏమైనా పని చేయాలంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ ఏది. 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఒక పని పేరు చెప్పానమ్మా. ఒక రేషన్ కార్డు ఇప్పించిందా ఎవరికన్నా? కొత్త పెన్షన్ వాళ్ళకన్నా ఇప్పించిందా? అమ్మాట ఇందిరామ ఇల్లు ఇప్పించిందా? పేదలకు 3 ఎకరాలు భూమి లేక 3 ఎకరాలు ఇల్లు ఇచ్చింది, జాగిప్పించిందా? అందుకని నాలాంటి కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్త, ఒక దళిత వర్గంకి వెళ్ళి మీలాంటి గరీబ్ కుటుంబాలు వచ్చిన చెల్లె నేను ఉన్నోని కాదు. నేను బాగా గరీబ్, నేను గరీబ్గానే. కానీ ఏంటంటే మీరు గెలిపించిన పెద్ద పదవి ఇచ్చిండు, చాలా పెద్ద పదవి ఇచ్చిండు. నేను మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు, లక్ష్మణ్ కుమార్ చెప్పిన పనులు చేస్తా, నువ్వు మెజార్టీ ఇవ్వాలని. మెజార్టీ ఇవ్వాలంటే ఎవరు ఓట్లు వేయాలమ్మా? మీరు ఓట్లు వేయాలి. మీరు ఓట్లు వేస్తేనే నా తెల్ల ముఖం. మీ పనులు ఏదైతున్నదా అమ్మా? ఏదో చెప్తున్నామా, నేను డైరెక్ట్ దావాఖాన పొద్దున డాక్టర్ నాకు పొద్దున వచ్చి ఏమన్నానంటే, సార్ ఈ ఒక్కరోజు బయటకు వెళ్ళకూడదు సార్, బాగా టెంపర్ రాత్రి అంతా బాగా జ్వరం ఉండేది సార్, మీకు నేను ఒక్కరోజు పొద్దున ఇంట్లో వండుకోవాలంటే నేను చెప్పిన. మా దమ్మానపేట అంటే నాకు కన్న తల్లి లాంటి ఊరు అది. నేను అదేమైనా కన్నా మా సోదరి మన ఉపాధి సోదరి మనకి అరవాలి, మా వివేక్ సార్ కూడా వస్తుండని చెప్పి నేను ఎంత కష్టమైనా వచ్చినామా. దయచేసి అమ్మా నేను ఎక్కువ మాట్లాడకుండా ఒకటే చెప్తున్నామా, ఇది పెద్ద మనసుతోని పెద్దలు వివేక్ గారి తనయుడు వంశీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా మీరు ఆశీర్వదించి గెలిపియాలమ్మా. గెలిపించిన తర్వాత అమ్మా మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత అమ్మా ప్రతి వాడా తిరుగుతామ్మా. మన దమ్మానపేటలో మొన్న వచ్చి బోర్వెల్ కావాలంటే ఇచ్చిన. మా తల్లి కూడా అంటుంది, బిడ్డ నాకు ఇంద్రమ్మ ఇల్లు లేదు, మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యాలని. అమ్మ ఇక్కడ ఉన్నది అమ్మా, నువ్వే కదమ్మా, నువ్వు ముగ్గు వేసుకున్న టైం పెట్టుకోవమ్మా. నేను అమ్మా నువ్వు ఎవరైతే పేదోళ్ళు ఉన్నారమ్మా, నేను చెప్తున్నామ్మా, నీ అన్నగా చెప్తున్నా, మీ రక్త బంధువుగా చెప్తున్నా. నేను ఒకటే విషయం చెప్తున్నామ్మా, ఎలక్షన్ కోడ్ అయినాక అయ్యగారితో టైం పెట్టుకోండి, నేను ముగ్గు వస్తా, మీకు 5 లక్షల రూపాయలు మీ అకౌంట్లో జమ విషయం బాగుతున్నది. కానీ మీరు కూడా ఇవాళ కొత్త వాళ్ళకు రేషన్ కార్డు లేకపోయినా రేషన్ కార్డు ఇచ్చే విషయంలో కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విషయంలో కానీ, ఇంకా అనేక ఆ రోజు 6 గ్యారెంటీ పథకాల లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన పథకాల లోపల అమ్మా మీరు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి అమ్మా. 6 పథకాల లోపల 4 పథకాలు అమలవుతున్నాయా? బస్సు ఉచితంగా వచ్చింది చెల్లె, మన సమ్మక్క వేయాల చెల్లె వాళ్ళని పోయినా అమ్మా, కొండగడ్డ వేయాలా అమ్మా? సరే దమ్మానపేటలో పోలే, మనం ఎక్కడ చుట్టాల పక్కల జరిగిపోతే ఉచితంగా బస్సు ఉన్నాయి కదమ్మా, ఉన్నదా లేదమ్మా? మళ్ళీ అదేవిధంగా 5 సిలిండర్ 500 రూపాయలకు ఇస్తలేదమ్మా. 500 రూపాయల సిలిండర్కి రావాల్సిన ఏమేమి ఉన్నాయి అన్ని కూడా దగ్గరుండి నేరుగా ప్రతి ఇంటికి వస్తా, ప్రతి వాడకు వస్తా, ప్రతి ఒక్కరిని కలుస్తా. దయచేసి అమ్మా 10 సంవత్సరాలు రాజ్యం మీద టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళ విషయాలు బీజేపీలు కూడా ఇవ్వాలి. ఈ మధ్య బీజేపీ పార్టీ కనబడమ్మా, 10 సంవత్సరాలు కనబడదా అమ్మా? కనబడి ఇవాళ ఏమన్నా దేవుని పేరు చెప్తాను, దండం పెడతాం. మరి మనం పొద్దుగా దేవుని ముక్తం అమ్మా, అందరం దేవుని ముక్తం. వాళ్ళు దేవుని పేరు కొట్టు ఓట్లాడతారు. 5 సంవత్సరాలు కేంద్రంలో వాళ్ళే అధికారులు ఉంటారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉంటాడు. వాళ్ళ అధికారుల నుండి మనకి ఇంతవరకు మన ప్రాంతానికి సంబంధించిన కొన్ని నవోదయ పాఠశాలను, మా గోదావరి పవిత్రమైన గోదావరి, ఇక్కడ మొత్తం డ్రైనేజ్ వాటర్, ఆ వాటర్ వస్తుంది. ఒక 10 సార్లు బీజేపీ వచ్చి ఈ గోదావరి పక్కన హారతులు చేసింది అయ్యారమ్మా, చేసిన ధనపుర చేసి ప్రక్షాళన చేస్తాను, దాని యొక్క ప్యూరిఫైడ్ చేసి ఆ గోదావరి యొక్క స్వచ్ఛతను కాపాడుతా అన్నారు. ఏమైందమ్మా? దయచేసి మీరు ఆలోచన చేయండి అమ్మా. చెప్పినటువంటి మాట ఏది అమలు చేయనటువంటి పార్టీలు 2. మనం 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిన తర్వాత కూడా మన ముఖాలు చూడలే. మన ఎవరు కూడా పేదవారికి ఇల్లు కూడా ఇవ్వాలి, ఒక స్థలం కూడా ఇవ్వాలి, ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. లాస్ట్ కు మన రాత్రి 9 గంటల తరపోతే బస్సులు ఉన్నాయి మనకు. మన బడ్జెట్ ఉన్నదా మనం జగిత్యాల చుట్టపూర్ ఇంటికడా 9 అంతేనా కదమ్మా? మరి ఒక మంత్రి అయిన కూడా చేయాలంటే ఇప్పుడు వచ్చామంటాడు. ఒక మాట మాట్లాడతారా మా చివరి మీడియా మిత్రులు చెప్తున్నారు, శ్రీమంత్రికి పేదవారికి పోటీ అంటాడు. ఆయన పేదవాడు అంటే డాక్టర్ వివేక్ గారి తనయుడు వంశీకృష్ణ శ్రీమంత్ గారు మాట్లాడతారు. నేను చెప్తున్నావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కష్టపడి ఇండస్ట్రీస్ పెట్టి ఉన్నతమైన స్థాయి విలువలుతున్న పెద్దలు వెంకటస్వామి గారు, వివేక్ గారికి, వినోద్ గారికి ఏదైతే పెంపకం ఉందో మీరు దగ్గరికి చూసిన వ్యక్తిగా చెప్తుంది. ఎంత కష్టపడతారో మాకు తెలుసు. వివేక్ గారు ఎవరు ఫోన్ చేసినామా నేను చెప్తున్నాను, ఎవరు ఫోన్ చేసినా మీరు ఇప్పుడు ఫోన్ చేయడమా, ఇప్పుడు అటెండ్ కాబట్టి ఏ రాత్రి 3 ఫోన్ చేస్తున్నామా అని చెప్పమని సమస్య ఏంటని చెప్తాడు. ఇంత దేశంలో ఇంత ఇంపార్టెంట్ నాయకుడు అయినప్పటికీ కూడా
నియోజకవర్గానికి సంబంధించిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వారు ఎవరు ఫోన్ చేసినా చేస్తాడు. వారు పార్లమెంట్ గా ఓడిపోయిన తర్వాత కూడా విశాఖ ట్రస్ట్ పెట్టి అక్కడ పేదవారికి ఎక్కడ బోర్లు చేయించాడు, ఇక్కడ స్కూల్ పిల్లలు కింద కూర్చొని బెంచ్ తెప్పించాడు. అమ్మా ఇన్ని విధాలు ఆనుకున్నటువంటి నాయకుడు మరి వారి కొడుకు వారెవరు కూడా పోటీలో ఉంటారని చెప్పి అడగలే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీధర్ బాబు గారు అడిగారు, ఇక్కడ వంశీకృష్ణ అయితే గెలుస్తారు, వేరొకరు గెలిచే అవకాశం లేదని చెప్పి అడిగితే అప్పుడు ముందుకు వచ్చింది. దయచేసి ఈ మాట పూటొక మాట మాట్లాడటం నేనేం లేదు పేదవాడు అన్నటువంటి ఇలా పేదవాడు అనే పొప్పులీశ్వరకు కోట్లాది రూపాయల ఇల్లు ఎట్లొచ్చినాయి, హైదరాబాద్ కోట్లాది రూపాయల విల్లాలు ఎట్లా వచ్చినాయి, కోట్లాది రూపాయల పామాలు ఎట్లా వచ్చినాయి, కోట్లాది రూపాయల భూగర్భాల ఇల్లు ధర్మాల భూములు ఎట్లా వచ్చినాయి. ఒకసారి ఆలోచన చేయండి అమ్మ దయచేసి. అమ్మా అమాయకంగా మాట్లాడుతున్నా ఏం లేదు ఉండడాల్సిందమ్మా. కుప్పల ట్రస్ట్ పెట్టినా పెట్టదమ్మా. ఇప్పుడు ఏమైందమ్మా కుప్పల ట్రస్ట్ ఏమైందమ్మా? ఆ కుప్పల ట్రస్ట్ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయమ్మా? అమ్మ లంచాలు తీసుకున్న పైసలు ఆ కుప్పల ట్రస్ట్ జమ చేస్తే అవి అలా పావుల మంది ప్రజల మంచి కుప్పల ట్రస్ట్ పేరు మీద 75% జమ చేస్తారు. అమ్మా వాళ్ళ భార్య స్నేహాలకు వాళ్ళ పేరు పైసలు జమ చేస్తారు. అది కథ. ఇప్పుడు ఆ కుప్పల ట్రస్ట్ ఎక్కడికి పోయిందని అడుగుతున్నా. నువ్వు ఈ విధంగా మోసాలు చేసేటువంటి వ్యక్తి అయినా ఒక విధంగా బీజేపీ అని చెప్పేసి ఏదైతే దేవుని పేరు చెప్పి వస్తున్నారు. మా 4 సంవత్సరాలు 8 నెలలు మేము అధికారంలో ఉంటాము. మీ దయదర మీ లక్ష్మణ్ కుమార్ గా ధర్మపురి ఎంఆర్ఆర్ పక్కన నేను ఉంటామా. ఎవరు వచ్చినా ఎవరు మాట్లాడడానికి వచ్చినా ఎవరు కష్టం చెప్పుకుంటారు మీకు అందుబాటులో ఉంటా. మీరు మాకు అవకాశం ఇస్తే మీ కష్టాలు దూరం చేసేటువంటి ముందు దూరం చేస్తాం. ఎక్కడ ఎన్నుకోపోము. గెలిచి 4 నెలలు కూడా ప్రజల మధ్యలో ఉన్నాను తప్ప ఎక్కడికో పోయి ఉండలేదమ్మా. దయచేసి మీరందరూ పెద్ద మనసుతోని వంశీకృష్ణ ఎంపీని గెలిపించి ఆశీర్వించాలని కోరుకుంటూ అందరికి ఒక్కసారి చేతుల పైకి చేస్తామా. చేతి గుర్తుకే చేతుల పైకి లేపాలి అందరు. అమ్మా చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి